జీవించాను. కొద్ది రోజులు పాపాలు చేశాను. నన్ను మామూలుగా దేవుడి ప్రకారం కూడా మామూలుగా ఏ పాపమైనా కూడా మామూలుగా వ్యాపారంలో కావచ్చు, ఒక దాంట్లో కావచ్చు, చేసిన పాపాలన్నీ తొలగిపోవాలని అందులో మామూలుగా బాధల్లో కూడా ఉన్నాను కొద్ది రోజులు. ఒక మామూలుగా 2011లో స్థలాలు కొని కొద్దిగా డబ్బుల రూపంగా లేక స్థలాల నుండి అమ్ముడు పోక కొద్దిగా ఇబ్బంది పడ్డాను. ఇబ్బంది పడ్డప్పుడు దేవుని ప్రకారంగా నేను నువ్వు ఇద్దరు కొడుకులు చూడకపోతే వాళ్ళు ఏమో రూపాయలు సంపాదించేవాడు కాదు. వాళ్ళు ఏమి చేతగాల మనం ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు వినటం లేదు. తాగటము, తిరగటము, తినటం, ఉంటాము. ఏదన్నా మాట్లాడితే ఇక పాపాలు. ఇక మేము ఇంట్లో ఈడ బాధపడి అలా అర్థం ఉండాలి. సరే ఏమన్నా కానీ తండ్రి నువ్వు వాళ్ళ గురించి నువ్వు కూడా మమ్మల్ని వాళ్ళ తాకుండా చేయకుండా ఉండాలని చెప్పి నేను ఆ రోజు 3 సంవత్సరాలు అయిపోయింది. ఇది 4వ ఏడైంది. 2 సంవత్సరాలప్పుడు ప్రార్థన పెట్టుకుందాం అనుకున్నా, పెట్టుకోలేకపోయినా. సరే ఇంకా మారుతున్నాము దేవుని ప్రకారం వీళ్ళని చెప్పని అనుకున్నా. కానీ వాళ్ళు ఒక అబ్బాయి మారాడు. ఇప్పుడు ఇంకొక అబ్బాయి మారలేదు. ఎంతవరకు అయినా దేవుడు ఏం చేశాడంటే ఆ అబ్బాయికి లివర్ కూడా పెట్టాడు దేవుడు, ముళ్ళు కూడా పెట్టాడు. పెట్టినా కానీ కొద్ది రోజులు భయపడ్డాడు, మళ్ళీ మామూలుగా తాగుతూ ఉన్నాడు. సరే ఏమన్నా కానీ 3 ఏళ్ళు వెళ్ళిపోయింది, 4 ఏళ్ళు పడుతుంది. నేను మాత్రం మొక్కుబడి మాత్రం దేవుని పక్కన చేయాలని చెప్పని అనుకొని పాస్టర్ అందరిని పిలిచాను. అయితే నాకు మంచి ఇబ్బందులు కూడా వచ్చినాయి. ఆ ఇబ్బందులు కూడా దేవుడు తొలగించాడు. ఒక ఆస్తి రూపంలో అయితేనేమి, ఒక లాడ్ల రూపంలో అయితేనేమి చాలా ఇబ్బందులుగా కూడా వచ్చినాయి. ఆ ఆస్తులు కూడా మామూలుగా కొద్దిగా మనకు రావాల్సినవి కూడా రాలేదు. రాకపోయినా కూడా దేవుడే ఉన్నాడని చెప్పి నేను వస్తాయని చెప్పి అనుకున్నా. అయ్యి రాలేదు. కొద్దిగా వ్యాపారంలో కూడా లాసిపోయాను, నా చేప కూడా లాసిపోయినాను. సరే ఏమన్నా కానీ దేవుడు చిన్నదనము దేంట్లో కూడా ఎవరికి కూడా నేను దొరకనీయకుండా దేవుడు చేశాడు. నాకు మాత్రం ఇబ్బంది లేకుండా చేశాడు. ఒక ఆస్తి రూపంలోనే కూడా. కాకపోతే ఇంటే పెద్దగా ఉపయోగం కాదు.